ఏపీలోని మహిళలకి ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ పథకం అమల్లోకి రానుంది. తొలుత జిల్లా వ్యాప్తంగా ఫ్రీ బస్ అని చెప్పిన కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇప్పుడు రాష్ట్రమంతా ఉచితమంటూ ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ ఇందులోని అసలు మెలికను మాత్రం బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడుతోంది. ఫ్రీ బస్ కండిషన్స్ ని ఒకసారి పరిశీలిస్తే ఏసీ బస్, నాన్ స్టాప్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులకు ఈ పథకం వర్తించదు. కేవలం పల్లె వెలుగు లాంటి ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులకి మాత్రమే వర్తిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు తిప్పి కొడితే మొత్తం బస్సుల సంఖ్యలో 20 నుంచి 30% కూడా ఉండవు. ఇవి కేవలం జిల్లాల్లోనే తిరుగుతుంటాయి. ఏసీ బస్, నాన్ స్టాప్, డీలక్స్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే జిల్లాలు దాటి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటాయి. కానీ వీటిని ఈ పథకం వర్తించదు. ఒకవేళ ఫ్రీ బస్ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు తిరగాలంటే ప్రతి జిల్లా బోర్డర్లో బస్సులు మారుతూ వెళ్లాల్సిందే తప్ప నేరుగా వెళ్లడానికి అవకాశం లేదు. కానీ తెలంగాణ, కర్ణాటకలో ఇలాంటి పరిస్థితి లేదు.